మర్చిపోలేను. అరుణాచలంలో రమణ మహర్షిని ఆ గిరి ప్రదక్షిణ ఎట్లయితే మర్చిపోలేను, నాకు ఈ గుర్తింపు తీసుకొచ్చి నన్ను నిలబెట్టిన పూరి జగన్నాథ్ గారిని, నన్ను బ్రతికించి నువ్వు అది కాదని చెప్పిన సుకుమార్ గారిని, త్రివిక్రమ్ శ్రీనివాస్ గారిని, వీళ్ళందరిని ఎట్లయితే మర్చిపోను, అట్లానే మిమ్మల్ని మాత్రం ఈ ట్రిప్ ఇక్కడ మీ జనం మధ్య తిరగడం మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోనండి. ఇదే కదా ఆప్యాయత. ఎప్పుడైనా సరే ఈ జనంలోకి రావాలి, జనంలో బ్రతకాలి, జనంతో ఉండాలి, అంతేగాని పెద్ద పూజలు కొడితే దొబ్బదు. నాకైతే నేను అట్లాంటి వాడిని కాదు. ఈ ఆప్యాయత అనురాగాలు ఎప్పుడు నా పట్ల చూపించి, నా రాబోయే సినిమాలు చాలా ఉన్నాయండి, అవి కూడా మీరు అభిమానంతో చూసి తప్పులు నిర్ణయించండి. ఇంకొక విషయం చెబుతున్నా, ఇది సందర్భం కాబట్టి, సందర్భం కాకపోయినా చెప్తున్నా. చేతిలో సెల్ ఉంది కదా అని చెప్పేసి పిల్లలు కుర్రోళ్ళు, అది చాలా తప్పు. మీ ఇష్టం వచ్చిన కామెంట్లు, మీకు ఇష్టం లేని వ్యక్తుల గురించి ఇంట్లో ఆడవాళ్ళ మీద కామెంట్లు, నోటికొచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదబ్బా. మన ఇళ్లలో కూడా ఆడపిల్లలు ఉన్నారు, మన ఇళ్లలో కూడా తల్లులు ఉన్నారు, మన ఇళ్లలో కూడా చెల్లెళ్ళు ఉన్నారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. చేతిలో సెల్లుంది కదా అని, ఏళ్ళుండయి కదా అని నొక్కేయడం కాదు. అది రాజకీయ పరంగా కానీ, సంఘ జీవనంలో కానీ అది చాలా తప్పు. కర్మ ఎప్పటికీ వెంటాడింది, గుర్తుపెట్టుకోండి. మనం చేసిన ప్రతి పని కూడా, మనం ఏది చేస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. అది తిరిగి వచ్చినప్పుడు మనల్ని కాపాడడానికి ఆ శివుడు కూడా రాడు, నువ్వు అనుభవించాల్సిందే. ఏదో జన్మలకి ప్రారంధ కర్మ అంటారు, అది కాదు. ఈ జన్మలోది ఇక్కడే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. పద్ధతిగా అమ్మా, మీ పిల్లలకు కూడా చెప్తున్నాను, చిన్నపిల్లలు కూడా అన్నాలు పెట్టేటప్పుడు కానీ చేతికి సెల్ ఇచ్చేస్తున్నారు, అది చాలా తప్పమ్మా. వాళ్ళని చెడగొడుతున్నారు, గుర్తుపెట్టుకోండి. కుటుంబ వ్యవస్థ గనక నిర్వీర్యం అయిపోతే మనల్ని కాపాడేవాడు ఎవడుండడు. తల్లిదండ్రుల పట్ల, పెద్దల పట్ల, గురువుల పట్ల సంస్కారయుతమైన ప్రవర్తన మనం నేర్పకపోతే, మీరెంతో ఆప్యాయతంగా ప్రాణప్రదంగా పెంచుకున్న మీ పిల్లలు మీ కళ్ళ ముందే మీకు కాకుండా పోతారు. ఇది మాత్రం ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోవాలి. కఠినమైనా సరే పిల్లల్ని పెంచే పద్ధతిలో ఉండాలి. ఎందుకంటే రాబోయే టెక్నాలజీ విపరీతంగా ఉంటుంది, మార్ఫింగ్. ఆఖరికి మన ఇంట్లోనే మనల్నే తలకాయలు తీసేసి ఏరే పెట్టేసి, పార్టీలు తీసేసి వేరే పెట్టేసి, ఫోటోలు పెట్టి నీచ సంస్కృతి దిగజారారు. జాగ్రత్తగా ఉండండి. ఈ సందర్భంగా ఈ అవకాశం ఇచ్చింది, ఇది మాట్లాడడానికి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్. ఇంకో విషయం, మా మిత్రుడు నాకు చూడ ఈయన ఎప్పుడుకో ప్రొడ్యూసర్ అయ్యేటట్టుంటాడు, సినిమా తీసేటట్టుంటాడు. ఏమండి, ఈయన గనక సినిమా తీస్తే నేను ఆ రోజు తీసుకునే రెమ్యునరేషన్లో సగం రెమ్యునరేషన్కి నేను విలన్గా చేసి పెడతా. ఇంకో విషయం ఏంటంటే, సినిమా కూడా మీ ఊర్లోనే కొంత భాగం తీయాల, ఇదైతే కన్ఫర్మ్. ఇక్కడున్న కొత్త వాళ్ళ, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ప్రతిభ కలిగిన వాళ్ళని ప్రోత్సహించాలి ఆయన. మరి ఆ ఆలోచన ఉందో లేదో లేదని కానీ మనకు అర్థం కాదు. అయ్యో ఏమండి, మీరేండి బాబు, మీరు ఆ మాట అనకండి బాబాయ్. అయ్యో సార్. సో ఈ అవకాశం ఇచ్చిన మీరు కూడా ఎప్పుడు కూడా పిల్లకాయలని కానీ, మీ కుటుంబం కానీ ఆయురారోగ్యాలతో వర్తిల్లాలని. అన్నం పెట్టడం అనేది మామూలు విషయం కాదండి. అది డబ్బులు తీసుకుని పెడుతున్నాడా, ఊరకని పెడతాడా అని పక్కన పెడితే, శివుడు ఆయనకి అక్షయ పాత్ర ఇచ్చాడు అంతే. అన్నపూర్ణాదేవిని కరుణించింది ఆయన్ని. సో ఆ వ్యాపారంలో మీరు ఇంకా ముందుకు వెళ్ళాలని, మంచి భవిష్యత్తు మీరు పిల్లలకి, గ్రామానికి, ప్రజలకి, అన్నం అని వచ్చిన వాళ్ళకి డబ్బులు కూడా ఆశించకుండా పెట్టాలని, ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. ఆకలితో ఉన్నది ఎవరు, దొంగతనంగా వచ్చి తినాలనుకునే వాళ్ళు ఎవరు అనేది మీకు తెలిసిపోయింది. శివుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు, గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా. ఏంది సార్ ఇప్పుడు బాగుంది, సినిమా ప్రొడ్యూసర్ ఎప్పుడు అవ్వాలో అప్పుడు చెప్పండి, అప్పుడు చెప్పే ఆయన ఇష్టం అండి. ఆయన ఎప్పుడు సినిమా తీస్తారు. మీరు బ్రతికించేది మీరు, పోషించేది మీరు, మనుషుల్ని, ఆర్టిస్టులు అందరినీ కూడా మీరు ప్రేక్షక దేవుళ్ళు అంటే మీరు. శివుడు మీ రూపంలో ఉన్నాడు. కళాకారులందరికీ ప్రేక్షకులు లేకపోతే, ఇది చప్పట్లు ఉన్నాయి చూస్తారా, అవి లేకపోతే లేదు. అంతేగాని పెద్ద పైనుంచి ఊడిపడ్డోళ్ళలాగా ఫోజులు కొడితే అది చాలా నా దృష్టిలో అయితే చాలా అవమానకరం. దేవుడు ముందు మనం చాలా
దేవుణ్ణి మనం కించపరిచినట్టు, అంటే మిమ్మల్ని కించపరిచినట్టు. మీరందరూ చూడబట్టే కదా ఎగటంతోనే అందరూ వచ్చేసి పలకరించి ఎక్కడ ఉంటుందండి ఇంత ఆప్యాయత. ఈరోజు సొంత అన్నదమ్ముల మధ్య లేదు ఈ ఆప్యాయతలు అనురాగాలన్నీ కూడా. కడుపుడుని పుట్టిన బిడ్డల దగ్గర కూడా ఉండదు, కానీ మీ దగ్గర ఉంటుంది. ఎంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది సార్. అయ్యో ఎమ్మెల్యే గారి సోదరులు ధర్మరాజు గారి అదే ఇంతమంది పెద్ద మనుషులు ఆప్యాయత, ఈ అనుభవం నేను పొందినందుకు నేను జీవితంలో మర్చిపోలేదండి. కొన్ని సంఘటనలు ఈయనైతే దాదాపు 2 నెలల ముందు నుంచే సార్ ఇట్లా అన్నాడు. ఈయన నాకు ఎట్లా పరిచయం అంటే, నేను రాజమండ్రి షూటింగ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఈ అమృత హోటల్లో టిఫిన్ చేయడం కానీ భోజనం చేయడం కానీ జరిగింది. అట్లా ఈయన పరిచయం. అమ్మ కానీ వీళ్ళిద్దరు భార్య భర్తలు ఇద్దరు చాలా ఆప్యాయంగా ఉంటారు. ఏదో మామూలుగా వచ్చేసి నా స్టాఫ్తో కూర్చొని తినేసి వెళ్ళిపోతుంటాను. ఆయన గుర్తు పెట్టుకుని నేను ఒక ఇల్లు కట్టుకున్నానండి, కొంచెం గృహప్రవేశానికి ఏంటంటే మనిషి ఎట్లా మాట్లాడతారు గృహప్రవేశానికి అన్నప్పుడు అనుకునేవాడిని. విచిత్రం ఏంటంటే నేను హైదరాబాద్ షూటింగ్ లో ఉంటే ఈయన వేటపాలెం దాదాపు 300 కిలోమీటర్లు 250 కిలోమీటర్ల దూరం వచ్చి ఇంటికి వచ్చి నేను లేకపోతే మా పిల్లలకి మా ఆవిడికి కార్డిచ్చి తప్పనిసరి రావాలంటే నేను షూటింగ్కి వెళ్తున్నాను. ఇప్పుడు రామచంద్రాపురం షూటింగ్కి వెళ్తున్నాను. మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారో తెలుసు, అసలు మా అబ్బాయిలు అయితే నాన్న ఖచ్చితంగా వెళ్ళాలి ఫంక్షన్కి, ఆయన ఇంత దూరం వచ్చి ఇంత ఆప్యాయంగా చూపిస్తున్నారు. ఈ మధ్య కాలంలో ఇంత ఆప్యాయంగా చూపించే మనుషులు చాలా తక్కువగా చూపిస్తారు. అందులో ఇక్కడ రాగానే అసలు నా వాళ్ళందరి మధ్య మా మనుషుల మధ్య నేను ఉన్నట్టు ఫీల్ అవుతాను. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ నేనేదో పెద్ద ఆర్టిస్ట్ ని, నేనేదో సినిమాల్లో పెద్ద హీరోలతో చేస్తున్నాను, అదంతా శివుడు ఇచ్చింది నాకు. బ్రతకమని ఒక మార్గం ఇచ్చాడు. ఆ మార్గాన్ని చూసి నేను ఏం చేస్తున్నావు ఇప్పుడు ఇట్లా మాట్లాడేవాడు కాదు, నేను ఇది చేసేవాడు కాదు. నాకు బ్రతకడానికి ఒక మార్గం ఇచ్చాడు. ఇప్పుడు ఈయన గారికి అమృత హోటల్ ఎట్లయితే ఇచ్చాడు, నాకు నటన ఇదిగో ఈ స్వరం ఇచ్చాడు. దాన్ని చూసి నేను గర్వపడాల్సిన పని లేదు. ఏ వృత్తి అయినా సరే భగవంతుడు సృష్టించిన తర్వాత నారు పోసిన వాడు నీరు పోస్తున్నాడంటారే, ఏదో ఒక వృత్తిస్తాడు. నేను